ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో కేంద్ర మంత్రులు ఖరారు. మోదీ చాయిస్ లిస్ట్ లో పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ యాప్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం దేశంలో మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుంది. ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే నేపథ్యంలో మంత్రి పదవులు కేటాయింపులో ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతుంది. గురువారమే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ సంఘ్ పెద్దలు భేటీ అయ్యారు. బీజేపీ నాయకులు మిత్రపక్షాల కేటాయింపులపై చర్చించారు. సొంతగా మ్యాజిక్ మార్క్ దాటని బీజేపీ దక్షిణాదిలో అత్యధిక స్థానాలు వచ్చిన రాష్ట్రంగా తెలంగాణ. ఇక రాష్ట్రంలోనే కాంగ్రెస్ అధికారం ఉన్న ఆ పార్టీతో సమానంగా బీజేపీ 8 స్థానాలు సాధించింది. అందుకే తెలంగాణకు కీలకమైన మంత్రి పదవులు దక్కుతాయని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆశిస్తుంది. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలంటే 3 నుంచి 4 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం అధికారాన్ని కోరినట్టు తెలిసింది. అయితే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలకు ఈసారి తప్పనిసరిగా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. అయితే నేపథ్యంలో తెలంగాణలో 2 మంత్రి పదవులు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి బండి సంజయ్, కిషన్ రెడ్డి, డి కరుణ, ఈటల రాజేందర్ పేర్లు అయితే బలంగా వినిపిస్తాయి. రాష్ట్రంలో బీజేపీని పల్లెపల్లకు పరిచయం చేసిన వ్యక్తి బండి సంజయ్ అనే ప్రచారం ఉంది. దీంతో ఆయనకు కేబినెట్ లో స్థానం దక్కుతుందనే సంకేతాలు అందుతున్నట్లు చెప్తున్నాయి. అయితే ఆయన పేరు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 4 ఎంపీ గెలవగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి వివరించారు. అయితే ఈసారి కూడా తనకే మంత్రి పదవి వస్తుందని ఆయన విశ్వాసంతో ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీపై విజయం సాధించిన డీకే అరుణ ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. దక్షిణాది నుంచి మహిళా కోట ఆమె మంత్రి పదవి వస్తుందన్న చర్చ కూడా జరుగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఎదుర్కోవడంలో ఈటల రాజేందర్ తనదైన పాత్ర పోషించారు. అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి విజయం సాధించారు. బీసీ కోటలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారైతే ఉన్నారు.